రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీ అక్కయ్యలకు అన్నదమ్ములకు పత్రికా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కాలనీలో అన్ని సమస్యలు వీళ్ళందరికీ నేనే చెప్పడం జరిగింది. మీ కాలనీలో డ్రైనేజీలు బాగాలేవు, రోడ్లు బాగాలేవు, మీ తొవ్వలు బాగాలేవు, ఆ కాలనీ వేస్ట్ కాలనీ ఇల్లు తప్ప వేరే ఏది బాగాలేదు, ఇళ్ళ కరెక్ట్ అని వీళ్ళు అడగడం నేనే జరిగింది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత. అవునన్నా అన్ని బాగాలేవు, మరి మేము చేద్దామంటే అన్ని పనులు చేపిద్దాము అవి విడతల వాడుగా చెప్పడం జరిగింది. తాత్కాలికంగా అంటే మనం మున్సిపల్ వాళ్ళని పంపి ఆ డ్రైనేజీలు క్లీన్ చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ కాలనీ వల్లే సగం మంది విచ్చలవిడిగా పనిచేస్తారు. డ్రైనేజీలు జామ్ కావు. యాక్చువల్గా మట్టి పైపులు వేసినా ఏ పైపులు వేసినా డ్రైనేజ్ పైప్ లైన్ ఉంటే జామ్ కావు. కానీ మనం ఉన్నాయన్నీ ఇంట్లో చేసిన చెత్త తీసుకుపోయి డ్రైనేజీలో వేసే వరకు డ్రైనేజీలు జామ్ అయ్యి ఇళ్ళలో ఒక్క ఇంట్లో వేస్తే 100 ఇళ్ళకు కంపు కొడుతుంది. దానికి ఎవరు ఏం చేయలేరు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకో రకంగా డ్రైనేజ్ కట్టినా వీళ్ళు కరెక్ట్ లేకపోతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఫెయిల్ ఉంటుంది. ఏం చేసినా ఫెయిల్ ఉంటుంది. ఫస్ట్ మనం ప్రతి ఇంటోళ్ళకు స్ట్రిక్ట్ గా చెప్పుర్రి, ప్రతి కాలనీలో ప్రతి ఇంటోళ్ళని కూర్చుండబెట్టుర్రి. కూర్చుండబట్టి మీ ఇంటి చుట్టూ ఏ చెత్త వేయొద్దు. వాళ్ళు ఖాళీ మన ఏంది బట్టపిల్లకలు కూడా మసి బట్టపిల్లకలు పట్టి కూడా చాలా నిలబడేస్తారు. అవన్నీ జామ్ అయ్యి మొన్న మేము తీపిస్తేప్పుడు నేను నిలబడి తీపించిన స్వయంగా. అవి వెళ్తే ఇన్ని వెళ్ళినాయి. అలా నువ్వు ఎంత డైపర్లు వరకు వెళ్ళినాయి. ఏం చేస్తావు? ఏం చేయలేము మనం. అట్లా ఉన్నప్పుడు కాలనీ ఇంకెన్ని కోట్లు పెట్టినా బాగుపడదు. ఫస్ట్ మీరు క్రమశిక్షణ నేర్పుర్రి అందరికి, కాలనీలో ప్రతి ఇంటోళ్లకు, ప్రతి బ్లాక్ వాళ్ళకి నేర్పుర్రి. వాటర్ వృధా చేయకమని చెప్పుర్రి, డ్రైనేజీలో ఏం చెత్త చేయకమని చెప్పు. అవి చేసినాక సమస్యలు అంటే మనం చూసుకుందాం. మేము ఆల్రెడీ మేము పంపినప్పుడల్లా 20-30 మంది మున్సిపల్ పంపుతున్నాం. మొత్తం క్లీన్ చేసినాం మన కాలనీలో. ఎవరైనా ఫోన్ చేయగానే పంపిస్తున్నాం. మనకి వీళ్ళు వాళ్ళని ఏమి అందరు మనకు సమానమే. ప్రతి ఇంటోళ్ళు, ప్రతి కుటుంబ సభ్యులే, ప్రతి మామూలు వాళ్ళు ఫోన్ చేసినా, అక్కయ్యలు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. నేను సామాన్యంగా ప్రతి ఫోన్ రెస్పాండ్ అవుతాను ఎక్కడైనా టౌన్ లో. ఎందుకంటే టౌన్ అట్లా సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని చెప్పి ఎవరు ఫోన్ వచ్చినా రిటర్న్ అన్నా చేస్తున్నా, ఎవరి నెంబర్ అయినా రిటర్న్ చేస్తున్నా, లేకుంటే మాట్లాడుతున్నా, చెప్పి వెంటనే పంపిస్తున్నా. మీతో చెప్పకుండానే పంపిస్తున్నా. మీ కాలనీలో శాంతి భద్రత సమస్య, మీ కాలనీ మీకు తెలియని విషయాలు నేను చెప్తాను. పోలీసుల దృష్టిలో మీ కాలనీ ఉంది, ఎన్నడో రైడ్ చేస్తారు మబ్బుల్నే, మీ కాలనీ చుట్టుముడతారు పోలీసు మొత్తం. ఇళ్ళకెళ్ళి గంజాయి పోతుంది, గంజాయి స్మగ్లింగ్ చాయ్ హోటలకు మొత్తం ఇళ్ళకెళ్ళి సప్లై అవుతుంది. బండ్ల మీద తీసుకుపోతారు. ఇలా ఏ ఇళ్ళ పత్రాలు ఆడుతారో పోలీసుల దగ్గర ఐడెంటిఫై ఉన్నది. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఎస్పీ పర్మిషన్ కోసం చూస్తారు ఈ కాలనీ మీద, బీసీ కాలనీ మీద రైడ్ చేయడానికి. అది ఎప్పుడో రైడ్ అవుతుంది, ఎన్నడో నాడు మబ్బులే రైడ్ అవుతుంది. మీ బండ్లు పోతాయి, లైసెన్స్ లేని బండ్లు పోతాయి, మనుషులు అరెస్ట్ అవుతారు, అన్ని అవుతారు. మీ కాలనీలో గంజాయి నడుస్తుందని తెలుసు పోలీసు వాళ్ళకు. మీరు అనుకుంటున్నా ఏం తెలియదు కాలనీ గురించి. రోడ్డు పొంటలు దొంగ, మీ కాలనీలో దొంగలు ఉన్నారు. మీ ఊర్లో వైర్ ఎత్తుకొచ్చి కూడా ఇంట్లో కాల్చి అమ్ముతారు. ఊర్లో వైరు ప్లాస్టిక్ వైర్లు కలిగి ఎత్తుకొస్తారు, ఇంట్లో కాలుస్తారు. ఇక్కడ కాల్చి అది బయట అమ్ముకుంటారు. అన్ని పోలీసు రికార్డులు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళ పర్మిషన్, వాళ్ళ ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఏ కాలనీ మీద రైడ్ చేయాలన్నా, ఊర్లో ఏ వార్డు మీద రైడ్ చేయాలంటే వార్డును చుట్టుముట్టడానికి పోలీసులకు వాళ్ళ ఉన్నతాధికారుల పర్మిషన్, ఆ పర్మిషన్ కోసం వాళ్ళు వెయిటింగ్ ఉన్నారు. నేను చెప్పొద్దు కానీ చెప్తున్నా మీకు. ఎందుకంటే అది మీరు కట్టడి చేసుకోరు, లేకుంటే మీ పిల్లలు పక్క అరెస్ట్ అవుతారు, జైలుకు